హాయ్, దిస్ ఈజ్ లక్ష్మి. వెల్కమ్ టు ఫిట్నెస్ షో. వాళ్ళు మనం చూసే వర్కౌట్ ఏంటంటే స్కిప్పింగ్ విత్ కార్డియో అనమాట. ఈ కార్డియో వర్కౌట్స్ అనేది స్కిప్పింగ్ చేయడం వల్ల ఎలా ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది, ఎన్ని క్యాలరీస్ బర్న్ అవుతాయి. దీనివల్ల ఏంటంటే ఇంటర్వల్ ట్రైనింగ్స్ అనమాట. చాలామంది మోస్ట్లీ ఏంటంటే ఒక స్కిప్పింగ్ చేస్తే చాలామందికి నీస్ పెయిన్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే హెవీ బాడీ వెయిట్ ఉన్న వాళ్ళు ఎక్కువసేపు జంప్ చేస్తే వాళ్ళకి నీస్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలా కాకోకుండా అందరికీ నీస్ కొంచెం ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా, అంటే లెగ్మెంట్ టైర్స్ ఉన్న వాళ్ళు చేయడం, లెగ్మెంట్ టైర్ ఉన్న వాళ్ళు కాకుండా ఎవరైనా చేసుకోవచ్చు. ఆ ప్రాబ్లం లేని వాళ్ళు, లెగ్మెంట్ టైర్ ప్రాబ్లం లేని వాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు. ఆ ప్రాబ్లం లేకుండా మోర్ క్యాలరీస్, అలా హై ఇంటెన్సివ్ క్యాలరీస్ అనమాట. ఎన్ని ఏంటంటే హై ఇంటెన్సివ్ క్యాలరీస్లో ఎక్కువ బర్న్ అవుతూ ఉంటాయి క్యాలరీస్ అనేవి. క్యాలరీస్ బర్న్ అవ్వడం వల్ల మనకి ఏమవుతుందంటే ఆ స్కిప్పింగ్ చేయడం వల్ల మోర్ ఎఫెక్ట్ అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది అనమాట. దానివల్ల ఫ్యాట్ ఎలా రిడక్షన్ అవుతుంది, దానివల్ల ఎన్ని క్యాలరీస్ బర్న్ అవుతాయి అనేది ఈ వర్కౌట్లో మన ముందు నందిని మ్యామ్ ఉంది. నందిని మేడంతో మనం కూడా చేస్తున్నాం. మీరు కూడా చేసి ఇన్స్పైర్ అవ్వండి. Why you got a young girl losing her mind? Can you just tell me one thing? What did you learn and when? Everybody say now pull up, pull up, pull up. Everybody just shake up, shake up, shake up. Cause you know you got me wanting, watching you now. First, like this. Step 1, 2, 3, 4. ఫస్ట్ ఏంటంటే ఈ యాంకిల్ని రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ అండ్ ఇలా టర్న్ చేసినట్లయితే మనకేమవుతుందని అంటే మ్యాక్సిమం అనమాట ఆ స్ట్రెస్ లెవెల్ ఏమైనా ఉన్న తగ్గడానికి కానీ ఛాన్సెస్ ఉంటుంది. రెండోది ఏంటంటే అక్కడ ఉన్న ఒత్తిడి ఏదైనా తగ్గించడానికి కానీ మనకు ఆస్కారం ఉంటుంది. ఓకే మ్యామ్. జస్ట్ అనదర్ లెగ్ స్ట్రెచ్ మ్యామ్. వన్ లెగ్ స్ట్రెచ్, అనదర్ లెగ్ స్ట్రెచ్, అప్, ఎస్, లైక్ దిస్ మ్యామ్. స్ట్రెచ్ లైక్ దిస్. ఇలా కాఫ్ అండ్ రైజ్, అప్ అండ్ కాఫ్ అండ్ రైజ్ చేసినట్లయితే మనకేమవుతుందని అంటే మ్యాక్సిమం ఎస్ ఆ కాఫ్ మజిల్ మీద కానీ ఆ టోస్ మజిల్ మీద కానీ సింపుల్ మ్యామ్ జస్ట్ హోల్డ్ ఇట్ ఫ్యూ సెకండ్స్. ఇలా జస్ట్ హోల్డ్ ఇట్ ఫ్యూ సెకండ్స్. రైట్, అక్కడ ఉన్న స్ట్రెస్ తగ్గడానికి కానీ ఎక్కువ ఛాన్సెస్ అనేది ఉంటుంది. వెరీ గుడ్. అగైన్ అప్ మ్యామ్. ఎస్, వెరీ గుడ్. ఎస్, అగైన్ దిస్ ఆల్సో. అనదర్ లెగ్ మ్యామ్. ఎస్, స్లో. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే మ్యామ్. జస్ట్ ఆఫ్టర్ దట్ to close your legs. Yes. And yes. ఇలా నీస్ని రౌండ్ క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ చేయడం వల్ల కూడా ఏమవుతుందంటే మనకి ఈ నీస్ మీద కూడా ఎక్కువ కొంచెం వార్మప్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఓకే మ్యామ్. స్టాప్, రిలాక్స్. అండ్ ఆఫ్టర్ ద స్ట్రెచ్ యువర్ బ్యాక్ లెగ్. ఇలా స్ట్రెచ్ అండ్ బ్యాక్. వెయిట్ ఫర్ ఫ్యూ సెకండ్స్. 1, 2, 3, 4, 5. స్టాప్. అండ్ అనదర్ లెగ్. కమ్. ఇలా ఏంటంటే 5 సెకండ్స్ మనం ఇలా హోల్డ్ చేసి జస్ట్ ఇలా రిలాక్స్ చేసినట్లయితే ఈ ఫ్రంట్ పొజిషన్ కూడా మనకి ఏమవుతుందని అంటే ఇక్కడున్న ఈ స్ట్రెస్లో దగ్గర ఇక్కడ కూడా గుడ్ వార్మప్ అవ్వడానికి మనకి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. వెరీ గుడ్. ఓకే అరే, ఓకే మ్యామ్. ఇప్పుడు రెడీ స్టార్ట్ విత్ ప్రోగ్రామ్ అనమాట. కార్డియో అండ్ కోర్ రీమిక్స్ అనమాట. ఈ స్టాండింగ్లో నుంచి స్కిప్పింగ్ అండ్ కోర్ మజిల్ అనేది రెండు ఎలా చేస్తాం అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే రెడీ. జస్ట్ ఏంటంటే సాధ్యమైనంత వరకు అందరికీ స్కిప్పింగ్ అంటే జస్ట్ ఏదో హైట్ లేపుతూ ఉంటారు అన్నమాట. హైట్ లేపాల్సిన అవసరం లేదు. స్కిప్పింగ్ అంటే ఓన్లీ ఫర్ 1 ఇంచ్, ఓన్లీ 1 ఇంచ్ మ్యామ్. జస్ట్ ఫర్ లిఫ్ట్ చేస్తే సరిపోతుంది. కీప్ యూ హ్యాండ్స్ లైక్ దిస్ మ్యామ్. జస్ట్ 1, 2, 3, 4 ఇలా 40 రిపిటేషన్ మేడం. 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 ఇలా మ్యాక్సిమం ఏంటంటే 40 రిపిటేషన్ ఇలా 40 స్కిప్పింగ్ చేసినట్లయితే మనకేమవుతుందంటే రోప్ అవసరం లేదు. చాలామంది రోప్ కావాలంటారు. రోప్ లేకోకుండా చేయడం వల్ల ఏమవుతుందంటే, రోప్ ఉండడం వల్ల మనకి ఏమవుతుందంటే అది కింద 40 కంటిన్యూగా రిపిటేషన్ చేయలేము అనమాట. రోప్ లేకపోతే, రోప్ ఉంటే అది రోప్ లేకోకుండా చేసినట్లయితే మనకి కంటిన్యూగా రిపిటేషన్ వస్తుంది. జస్ట్ ఫర్ ఏంటంటే లేకపోయినా ఉన్నట్టు ఊహించి చేయటం అనమాట. దానివల్ల చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి క్యాలరీస్ అనేది సేమ్ అదే విధంగా క్యాలరీస్ బర్న్ అవుతుంది. రెండోదంటే రెగ్యులర్లీ కట్ కాదు అనమాట. కట్ కాకోకుండా డైరెక్ట్గా ఏంటంటే క్యాలరీస్ ఎక్కువ బర్న్ అవడానికి వస్తుంది. ఓకే మ్యామ్. 40 స్కిప్స్. ఆఫ్టర్ దట్ 40 స్కిప్స్ అయిన తర్వాత జస్ట్ కిక్ మ్యామ్. కిక్ కమ్ కిక్. యస్, ఇలా కిక్. అగైన్ ద రీమిక్స్ అంటే కోర్ మజిల్ స్టార్ట్ చేస్తాం. అంటే ఒకసారి స్కిప్పింగ్ చేసాం, మళ్ళీ అగైన్ రీమిక్స్ అనమాట. కిక్ చేస్తాం అనమాట. ఇలా కిక్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి మ్యాక్సిమం అంటే ఈ లోయర్ స్టమక్ మీద, మిడిల్ స్టమక్ మీద ఎక్కువ ఎఫెక్ట్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేది ఉంటుంది. వెరీ గుడ్. కమ్ మ్యామ్. కిక్ మ్యామ్. ఎస్,
ఇలా ఈ మ్యాక్సిమం కూడా ఇది కూడా ఏంటంటే 20 to 30 రిపిటేషన్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఆ లోయర్ యాప్స్లోనూ ఆ మిడిల్ యాప్స్లో తగ్గడానికి ఎక్కువ ఛాన్సెస్ అని ఉంటుంది అనమాట. ఈ స్టాండింగ్ రీమిక్స్ ఎందుకు చేసామనంటే కంటిన్యూగా స్కిప్పింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే నీస్ మీద ఆ స్ట్రెస్ పడుతుందేమో అని చెప్పేసి ఒక ఉద్దేశంతో ఏం చేసామంటే ఈ స్కిప్ చేసాం అనమాట. స్కిప్ చేసి రీమిక్స్ చేసాం. అది ఏంటంటే యాప్స్ విత్ కోర్ మజిల్ అంటే చాలామందికి ఏంటంటే ఎక్కువ మందికి ఫ్యాట్ అనేది ఎక్కువ కంబైండ్ అవుతూ ఉంటుంది. ఆ కంబైండ్ అవడం వల్ల కూడా ఏమవుతుందంటే మనకి ఇలా చేయడం వల్ల మనకి చాలా వరకు ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అది రాకోకుండా ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే క్యాలరీస్ ఎక్కువ బర్న్ అవుతూ ఉంటుంది. వెరీ గుడ్ గుడ్ జాబ్ మ్యామ్. స్టాప్. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మళ్ళీ అగైన్ ద స్కిప్పింగ్ మ్యామ్. స్టెప్పింగ్ స్టెప్స్. ఇది స్టెప్పింగ్ అన్నమాట. ఇలా స్టెప్పింగ్ ఫాస్ట్ లైట్. వెరీ గుడ్ మ్యామ్. 4, 5 ఇలా స్టెప్పింగ్ స్టెప్స్ స్కిప్పింగ్ చేయడం వల్ల కూడా ఏమవుతుందంటే మనకి సేమ్ అదే ఎఫెక్ట్ వస్తూ ఉంటుంది అనమాట. ఒకసారి వచ్చేసి నెక్స్ట్ టైం ఇది 40 రిపిటేషన్ మ్యామ్. లుక్ షెడ్ మ్యామ్. వెరీ గుడ్ సూపర్. ఇలా 40 రిపిటేషన్ చేయడం వల్ల ఈ స్టెప్పింగ్ ముందుకి వెనక్కి చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ థైస్ మీద కూడా ఎక్కువ ఫ్రంట్ థైస్ మీద ఉన్న ఫ్యాట్ తగ్గడానికి లేదా ఇన్నర్ థైస్లో ఉన్న ఫ్యాట్ తగ్గడానికి టోటల్ బాడీ టోన్ అప్ అవడానికి కూడా మనకి ఏమవుతుందంటే ఇది ఎక్కువ ఉపయోగపడుతూ ఉంటుంది. వెరీ గుడ్ మ్యామ్. సూపర్. గుడ్ జాబ్. స్టాప్. ఓకే నెక్స్ట్ ఆఫ్టర్ దట్ ఈ స్ట్రెచ్ యువర్ లెగ్స్ మ్యామ్. ఈ స్ట్రెచ్ యువర్ లెగ్స్. కిక్ మ్యామ్. కిక్. వెరీ గుడ్. కిక్. ఎస్ మ్యామ్. 2 వెరీ గుడ్. 3 సూపర్ మ్యామ్. 4 ఇలా కిక్స్ అంటే సైడ్ కిక్స్ అనమాట. ఈ నుంచి ఆబ్లిక్ పొజిషన్లో మనం ఏంటంటే ఇందాక కిక్స్ చేసాం, స్ట్రైట్ కిక్స్ చేసాం. ఇప్పుడు ఏంటంటే ఈ ఆబ్లిక్ కిక్ చేస్తున్నాం. కిక్ చేసి మనం ఏమవుతుందంటే ఈ పైన ఉన్న ఈ హ్యాండ్తో మనం ఏం చేస్తున్నాం అంటే ఆ నీస్ని టచ్ చేస్తున్నాం. ఆ నీస్ని టచ్ చేయడం వల్ల ఏంటంటే ఐసోలేట్ ప్రెస్ అవుతుంది. ఇక్కడ ఈ ఐసోలేట్ ప్రెస్ అయినప్పుడు కోర్ మజిల్స్ మీద ఎక్కువ స్ట్రాంగ్ అవడానికి ఏంటంటే అక్కడ ఒక రకమైన ఒత్తిడి అనేది ఎక్కువ పెరగడానికి ఆ కోర్ మజిల్ మీద ఎక్కువ మనకి ఏంటంటే ఈ అప్పర్ యాప్స్, లోయర్ యాప్స్, మిడిల్ ఆబ్లిక్స్ అండ్ సెరిటాక్స్ మీద ఎక్కువ ఎఫెక్ట్ రావడానికి ఇది ఎంతగానో ఛాన్సెస్ అనేది ఉంటుంది. వెరీ గుడ్ మ్యామ్. సూపర్. ఓకే చేంజ్ యువర్ అనదర్ లెగ్ మ్యామ్. వెరీ గుడ్. 3 ఎస్ మ్యామ్. 4, 5, 6 మ్యాక్సిమం. ఇది కూడా మ్యాక్సిమం ఏంటంటే మనకు కూడా ఏంటంటే 20 to 40 రిపిటేషన్ అనమాట. ఏదైనా సరే 40 రిపిటేషన్ కానీ 20 రిపిటేషన్ కానీ చేసినట్లయితే మనకి ఏమవుతుంది స్కిప్పింగ్ మాత్రం 40 రిపిటేషన్ చేయాలి. ఈ కోర్ మజిల్స్ మాత్రం ఎప్పుడైనా సరే ఏంటంటే 20 to 30 రిపిటేషన్ చేసినట్లయితే మోర్ ఎఫెక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే మ్యామ్. నెక్స్ట్ ఆఫ్టర్ దట్ మ్యామ్ జస్ట్ ఫర్ బేబీ స్కిప్పింగ్ మ్యామ్. బేబీ స్కిప్పింగ్ లైక్ దిస్ అంటే బేబీ స్కిప్పింగ్ అనేది ఉంటుంది. బేబీ స్కిప్పింగ్ అని అంటే మనకి జస్ట్ బేబీ స్కిప్పింగ్ ఇలా ముందుకు వస్తూ ఉంటారు కదా కొత్త మళ్ళీ బ్యాక్ వెళ్ళాలి. బ్యాక్ వస్తూ ఉంటాం, ముందుకు వస్తూ ఉంటారు. ఎస్ మ్యామ్. 3 steps. లుక్ స్ట్రైట్ మ్యామ్. లుక్ స్ట్రైట్. ఎస్ కమ్ ఫార్వర్డ్. ఎస్ స్కిప్పింగ్. ఇది రోప్ లేకపోయినా ఉన్నట్టు ఉపయోగిస్తూ ఉన్నాం. ఇలా బేబీ స్కిప్పింగ్ అనమాట. ఒక జంప్ బ్యాక్ వేసి ఒక జంప్ ఫార్వర్డ్. ఇలా ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ చేయడం వల్ల లుక్ స్ట్రైట్ మ్యామ్ లుక్ చేయడం వల్ల మనకేమవుతుందంటే ఈ సేమ్ అదే ఎఫెక్ట్ అనమాట. వల్ల కూడా ఎక్కువ క్యాలరీస్ బర్న్ అవుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే మనకి హిప్స్లో ఉన్న ఫ్రంట్ అండ్ బ్యాక్ చేయడం వల్ల గ్లోటస్ మజిల్స్ అంటే బ్యాక్ సైడ్ ఉన్న హిప్లో ఉన్న మజిల్స్ గ్లోటస్ మజిల్స్ ఉంటాయి. ఈ మజిల్స్లో ఏంటంటే అక్కడ కూడా తగ్గడానికి రెండోది గుడ్ టోన్ అప్ అవ్వడానికి మనకి ఎక్కువ ఛాన్సెస్ అనేది ఉంటుంది. వెరీ గుడ్. ఓకే మ్యామ్. కీప్ లెగ్స్ లైక్ దిస్ మ్యామ్. లెగ్ 1 and 2 both are at a time. ఓకే కమ్ ఆన్. సూపర్. 1 ఇలా హిప్ పొజిషన్లో ఏంటంటే నీస్ని ఏం చేసామంటే కొంచెం బెండ్ చేసాం. నీస్ని డైమండ్ షేప్లో బెండ్ చేసి నీస్ని ఈ లెగ్స్ కిక్స్ని అవుట్ అండ్ అవుట్ ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే లెఫ్ట్ అండ్ రైట్ ఎట్ ఎ టైం చేస్తున్నాం. ఈ ఎట్ ఎ టైం చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు అక్కడ ఉన్న కోర్ మజిల్స్లోనూ ఉన్న ప్రెషర్ అంటే ఒత్తిడి అనేది తొందరగా రావడానికి అంటే లెఫ్ట్ అండ్ రైట్ అనేది ప్రాపర్గా రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంది. దీనివల్ల ఏమవుతుందంటే ఫ్యాట్ తగ్గుతుంది అనమాట దీనివల్ల. వెరీ గుడ్. సూపర్. సూపర్. లాస్ట్ మ్యామ్. ఓన్లీ వన్ మోర్. స్టాప్. Why you got a young girl losing her mind? Can you just tell me one thing? What did you learn and why? Everybody say now pull up, pull up, pull up. Everybody just shake up, shake up, shake up. Cause you know you got me wanting, watching me now. ఇప్పటివరకు ఏంటంటే మనం ఈ ఎక్సర్సైజెస్ ఏంటంటే ఇప్పటివరకు మనం లెఫ్ట్ అండ్ రైట్ మొత్తం 3 వేరియేషన్ చూసాం. 3 వేరియేషన్ ఇంటూ ఒక 3 వేరియేషన్ ఇది చూసాం అనమాట. ఈ కోర్ మజిల్ చూసాం. ఈ కోర్ మజిల్ చూసిన వెంటనే ఏమవుతుందంటే కొంచెం నీస్ మీద మళ్ళీ అగైన్ స్ట్రెస్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. అందులో ఏంటంటే మళ్ళీ అగైన్ ద డాగ్ స్ట్రెచ్ చేయాలి మ్యామ్. డాగ్ స్ట్రెచ్ మ్యామ్. జస్ట్ ఫర్ స్ట్రెచ్ కమ్ లైక్ దిస్ మ్యామ్. జస్ట్ బెండ్. జస్ట్ ఫర్ బెండ్ లైక్ దిస్. కమ్ ఫేసింగ్ దట్ సైడ్ మ్యామ్. ఎస్ ఫేసింగ్ దట్ సైడ్. నౌ ఎస్ మ్యామ్. టేక్ ద సపోర్ట్. ఓకే రేజ్ యువర్ హిప్ మ్యామ్. knees up, both knees up like this. Yes, very good. ఇలా నీస్ అప్ చేసాం మ్యామ్. నీస్ అప్ చేసి లాక్ చేసాం. ఇలా ఏంటంటే మనకు ఇప్పుడు వరకు ఏమవుతుందంటే ఈ నీస్ మీద కాఫ్ మజిల్ మీద మనకి ఎక్కువ స్ట్రెచ్ అయింది అనమాట.
ఈ స్ట్రెచ్ అయిన దాని మీదకి ఏమవుతుందంటే మనకి మ్యాక్సిమం అనమాట ఇక్కడ రిలాక్స్ వస్తే మళ్ళీ అగైన్ చేయడానికి మళ్ళీ రీ ఎనర్జీ అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి మనం మ్యాక్సిమం ఏంటంటే మళ్ళీ రీ ఎనర్జీ రావడానికి మళ్ళీ జస్ట్ ఇలా స్ట్రెచ్ చేసినట్లయితే మోర్ ఎఫెక్టివ్ అనమాట. ఇంతటి వరకు ఏమైనా స్ట్రెస్ లెవెల్స్ కానీ ఆ నీస్ మీద కానీ ఎక్కువ పడినట్లయితే అది వెంటనే తగ్గడానికి ఛాన్సెస్ ఉంటుంది, మళ్ళీ రీబూస్ట్ అవుతుంది అనమాట. ఇలా చేయడానికి ఎక్సర్సైజ్ మళ్ళీ చేయడానికి మోర్ క్యాలరీస్ బర్న్ అవడానికి కూడా చాలా ఇంకా ఫర్దర్గా ఉంటుంది అనమాట. వెరీ గుడ్. జస్ట్ దట్ షేప్ ఓన్లీ మ్యామ్ లెఫ్ట్ అండ్ రైట్ ట్విస్ట్ యువర్ లెఫ్ట్ అండ్ రైట్. ఎస్ మ్యామ్, both are left and right. Yes ma'am, it slow, only light up ma'am, up just little bit, only one, just only 1 inch, stop. వెరీ గుడ్. లైక్ దట్. అగైన్ ద టర్న్. ఇలా ఏంటంటే మనం ఇప్పుడు ఇదే పొజిషన్ని టర్న్ చేస్తున్నాం అనమాట. హిప్ అంటే నీస్ని ఎటువంటి బెండ్ చేయకోకుండా ఫస్ట్ స్టార్టింగ్ ఏంటంటే నీస్ని ఏం బెండ్ చేయట్లేదు. బెండ్ చేయకోకుండా ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి మ్యాక్సిమం అక్కడ ఉన్న స్ట్రెస్ లెవెల్స్ కానీ ఆ మజిల్స్ కానీ ఆ కాఫ్ మజిల్స్ కానీ లేకపోతే యామ్స్ట్రింగ్ మజిల్స్ కానీ అన్ని అవుటర్ థైస్ కానీ అన్నీ ఏమవుతాయంటే మనకి స్ట్రెచ్ అవుతూ ఉంటాయి అనమాట. ఆ స్ట్రెచ్ అవడం వల్ల మళ్ళీ మన అగైన్ బూస్ట్ చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. ఓకే మ్యామ్, స్టాప్ గెట్ అప్ మ్యామ్. స్ట్రెచ్ హ్యాండ్స్ మ్యామ్, ఓపెన్ జాక్స్, ఎస్ సార్. వెరీ గుడ్. అగైన్ ఏంటంటే మనం ఈ ఓపెన్ జాక్స్ చేస్తున్నాం. ఈ ఓపెన్ జాక్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే సేమ్ స్ట్రెచ్ చేయడం వల్ల నీస్ థైస్ అండ్ మనకి థైస్ స్ట్రెచ్ అవుతూ ఉంటుంది అనమాట. థైస్ స్ట్రెచ్ అయినప్పుడు మనకి ఏమవుతుందంటే ఆ ఇన్నర్ థైస్లో ఫ్యాట్ తగ్గడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేది. ఇన్నర్ థైస్ ఎప్పుడు మనకి హెవీ, చాలామందికి ఏంటంటే హెవీ ఫ్యాట్ అనేది ఎక్కువ ఉంటుంది ఆ ఇన్నర్ థైస్లో అనమాట. ఆ ఇన్నర్ థైస్లో ఫ్యాట్ తగ్గాలంటే జస్ట్ స్ట్రెచ్ చేసినట్లయితే కూడా మనకి మ్యాక్సిమం వెయిట్ కూడా అక్కడ పడి గుడ్ టోన్ అప్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేది ఉంటుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. స్టాప్. జస్ట్ ఆఫ్టర్ దట్ స్ట్రెచ్ యువర్ హ్యాండ్స్ మ్యామ్, స్ట్రెచ్ యువర్ హ్యాండ్స్. ఎస్, రైట్. ఓకే, స్ట్రెచ్. ఎస్ మ్యామ్. లెఫ్ట్ అండ్ రైట్ మ్యామ్ ఎట్ ఎ టైం సేమ్. ఎస్. ఇలా ఇప్పుడు వరకు ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ టైం చేసాం. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇలా సైడ్ చేస్తాం అనమాట. సైడ్ చేయడం వల్ల కూడా ఏమవుతుందంటే మనకి ఈ ఆబ్లిక్స్ ఎరిటాక్స్ నుంచి ఈ అవుటర్ థైస్ మీద ఎక్కువ వెయిట్ పడడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేది ఉంటుంది. వెరీ గుడ్. సింపుల్ ఎక్సర్సైజెస్ ఇంట్లో ఉండి ఎవరైనా చేసుకోవచ్చు. అవుట్ ఫిట్ ఎట్ హోమ్ అనమాట. ఇంట్లో జస్ట్ అంటే 1 feet ఆఫ్ స్క్వేర్ ఫీట్ ఆఫ్ మనకి ఒక స్పేస్ ఉంటే సరిపోతుంది అనమాట. ఎటువంటి ఎక్విప్మెంట్స్ కానీ ఎటువంటి ఏం లేకుండా కానీ ఎవరికి ఎటువంటి మనీ ఇవ్వకుండా కానీ ఈజీగా చేసుకోవచ్చు ఎక్సర్సైజెస్. ఇలా చేయడం వల్ల ఏంటంటే మన బాడీ అనేది గుడ్ టోన్ అప్ అవుతుంది. మనకి ఏంటంటే లుక్ గుడ్ ఎక్కువ పెరుగుతుంది అనమాట. మ్యాక్సిమం ఏంటంటే అందరికీ ఉమెన్స్ అందరికీ ఏంటంటే థైస్లో ఎక్కువ ఫ్యాట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఈ థైస్లో ఉన్న ఫ్యాట్ తగ్గాలంటే మళ్ళీ రెండు సేమ్ జస్ట్ ఈ సైడ్స్లో లవింగ్ జిన్స్లోనే ఎక్కువ ఫ్యాట్ ఉంటుందన్నమాట. ఎటువంటి ఏం చేయాలి, జస్ట్ ఫర్ ఒక 20 to 30 minutes ఎవ్రీడే డైలీ అనేది చేసుకోవడం వల్ల ఇంటెన్సివ్ వర్కౌట్ ఇలా చేయడం వల్ల మనకి ఏంటంటే మోర్ క్యాలరీస్ అనేది బర్న్ అవుతుంది అనమాట. ఇలా స్కిప్పింగ్ చేయడం అంటే 1000 to 2000 మధ్యలో క్యాలరీస్ అనేది బర్న్ చేసుకోవచ్చు. హై ఇంటెన్సివ్ అంటే ఇదే సెట్ని 3 వేరియేషన్లో చేసినట్లయితే మోర్ క్యాలరీస్ బర్న్ అవుతుంది అనమాట. 2 వేరియేషన్లో చేసినట్లయితే మోర్ క్యాలరీస్ బర్న్ అవుతుంది. 1 వేరియేషన్లో చేసినట్లయితే మోర్ క్యాలరీస్ బర్న్ అవుతుంది. అంటే ఈచ్ అంటే రిప్ పర్ మినిట్ అండ్ రిప్ పర్ మినిషన్ అనమాట. అంటే 20 రిపిటేషన్ చేయంటూ 3 sets చేసినట్లయితే లేదా 40 రిపిటేషన్ ఉంటూ 3 sets చేసినట్లయితే మనకేముందంటే టైం బీయింగ్ అనేది పెరుగుతూ ఉంటుంది. 45 minutes వస్తుంది. లేదంటే 1 rep చేసినట్లయితే 25 minutes వస్తుంది అనమాట. ఇలా మన ఇష్టం దాన్ని బట్టి మనం ఉన్న బాడీలో స్టామినా బట్టి చేసుకున్నట్లయితే మనకి ఏమవుతుందంటే మోర్ క్యాలరీస్ అనేది ఎక్కువ బర్న్ అవుతుంది. ఓకే మ్యామ్, స్టాప్. ఓకే మ్యామ్, స్టాప్. రెడీ, లెక్క, రెడీ, జిగ్జాగ్. ఎస్ మ్యామ్. ఇది ఏంటంటే జిగ్జాగ్ స్కిప్పింగ్ అనమాట. జిగ్జాగ్ స్కిప్పింగ్ చేయడం వల్ల కూడా ఏమవుతుందంటే మనకి ఒక కన్ఫ్యూజన్ లెగ్స్లోనే అవుటర్ థైస్ ఇన్నర్ థైస్లోని ఈ టోస్ని అవుట్ తీసుకెళ్తూ ఉంటాం, ఇన్నర్ అవుట్ తీసుకెళ్తాం. దీనివల్ల ఏంటంటే ఎక్స్టర్నల్ థైస్ అనేది ఎక్కువ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే ఎక్స్టర్నల్ అవుట్ సైడ్ ఉన్న ఫ్యాట్ తగ్గడానికి కానీ రెండోది గుడ్ టోన్ అప్ అవడానికి ఈ స్కిప్పింగ్ అనేది ఎంతగానో పడుతుంది. అసలు స్కిప్పింగ్ చేయడం వల్ల ఏంటంటే హార్ట్ రేట్ని ఇంక్రీజ్ చేయడం వల్ల స్కిప్పింగ్ అనేది బెస్ట్ ఎక్సర్సైజ్ అని చాలామంది అందరూ ఉంటారు. స్కిప్పింగ్ ఈజ్ బెస్ట్ ఎక్సర్సైజ్. నిజంగా స్కిప్పింగ్ ఈజ్ బెస్ట్ ఎక్సర్సైజ్. అది ఒకప్పుడు ఏంటంటే నీస్ అందరికీ స్ట్రాంగ్గా ఉంటాయి నీస్ అనమాట. ఎందుకంటే ఆ రోజుల్లో ఫుడ్ వేరు, ఈ రోజుల్లో ఉన్న ఫుడ్ వేరు. ఆ రోజుల్లో ఏంటంటే పొల్యూషన్ లేని ఫుడ్, అన్ని కాలుష్యం అన్నీ ఇంటేక్ ఉండే వాళ్ళు అన్నీ టుడే చూస్తుంటే అన్నీ పొల్యూషన్తోనే ఉంటున్నాయి అనమాట ఫుడ్ అంతా. అది నీస్ కూడా చాలామందికి చిన్న ఏజ్లోనే లెగ్మెంట్ ఎయిర్స్ అవుతున్నాయి, చిన్న ఏజ్లోనే కాల్షియం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అందరికీ వస్తున్నాయి అనమాట. ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఏంటంటే కంటిన్యూగా స్కిప్పింగ్ చేయడం వల్ల కూడా నీస్ మీద డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అందుకని ఏం చేస్తున్నాం అంటే స్కిప్ చేస్తున్నాం. ఒక 40 seconds కానీ 30 seconds కానీ చేసిన వెంటనే మళ్ళీ అగైన్ ద సేమ్ థింగ్ అనమాట. బ్రేక్ ఇచ్చి ఇంటర్వెల్ లాగా బ్రేక్ లాగా చేసినట్లయితే మనకి మోర్ ఎఫెక్ట్ అనేది రావడానికి ఎక్కువ ఉంటుంది, క్యాలరీస్ బర్న్ ఎక్కువ ఉంటుంది, మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకోకుండా ఎటువంటి ఇంకా ఫిట్గా ఉండడానికి అంటే మనం ఆస్కారంగా ఉండడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంది ఇలా చేసినట్లయితే. ఓకే, జస్ట్ స్ట్రెచ్ హ్యాండ్ 1, ఇంకా మ్యాక్సిమం డౌన్ మ్యామ్ 2, వెరీ గుడ్ 3, సూపర్ మ్యామ్ 4, మ్యాక్సిమం డౌన్ 5, 6, వెరీ గుడ్ 7, 8, 9,
10, 11 ఇలా మ్యాక్సిమం 1 హ్యాండ్ స్ట్రెచ్ చేస్తాం. స్ట్రెచ్ చేసేసి పైకి అప్ అండ్ డౌన్ చేస్తున్నాం. అంటే ఒక హ్యాండ్ని స్ట్రెచ్ చేసి అప్ అండ్ డౌన్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఈ లవింగ్ జిన్స్ మీద ఎక్కువ ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది అనమాట. స్లో మ్యామ్. ఎవ్రీ సెకండ్ ఈజ్ 3 seconds ఆఫ్ రిపిటేషన్. హోల్డ్ ఇట్ మ్యామ్. జస్ట్ 3 seconds. 1, 2, 3 గెటప్. అంటే ఇలా స్లోగా 3 seconds అనమాట. ఇది చేసినట్లయితే మనకి ఏమవుతుంది, ఎవరైనా బెండ్ చేసుకోవచ్చు, ఇటువంటి ప్రాబ్లం ఉండదు అనమాట. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే గుడ్ టోన్ పోతుంది, ఈ లవింగ్ జిన్స్ తగ్గడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. వెరీ గుడ్ మ్యామ్. సూపర్. ఓకే మ్యామ్. చేంజ్ యువర్ అనదర్ సైడ్. ఇది కూడా మ్యాక్సిమం ఏంటంటే 20 to 30 రిపిటేషన్ చేసినట్లయితే మనకు కూడా ఈ ప్లేసెస్లోనే ఎక్కువ ఫ్యాట్ తగ్గడానికి, రెండోది ఏంటంటే లీన్గా రావడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేది ఉంటుంది. చూస్తారు మీరు ఇలా చూసి సెట్ చేస్తున్నారు, 3 seconds ఇలా హోల్డ్ చేస్తున్నాం. ఇలా హోల్డ్ చేసినట్లయితే మనకి ఏమవుతుందంటే మ్యాక్సిమం అనమాట ఇక్కడ ఉన్న ఫ్యాట్ తగ్గడానికి 100% ఛాన్సెస్ ఉంటుంది. వెరీ గుడ్ మ్యామ్. ఏంటంటే మనకి ఏమవుతుందంటే అంటే ఆ లీన్ లుక్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. వెరీ గుడ్ మ్యామ్. మన బాడీని మనమే ఆకర్షణ చేసుకోవచ్చు, ఎందుకంటే లవింగ్ జిన్స్ ఎక్కువ ఉమెన్స్కి అందరికీ ఏమవుతుందంటే ఈ లవింగ్ జిన్స్ మీద ఎక్కువ ఫ్యాట్ అనేది ఉంటుంది. వాళ్ళందరికీ ఏంటంటే జస్ట్ ఏం చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఒక 1 stretch హ్యాండ్ ఇలా స్ట్రెచ్ చేసి హ్యాండ్ని ఇలా డౌన్ చేసినట్లయితే 3 seconds ఇలా హోల్డ్ చేస్తే చాలు. ఇలా హోల్డ్ చేసి జస్ట్ 20 to 30 రిపిటేషన్ ఇలా అలా 2 sets అలా చేసినట్లయితే మనకేమవుతుందంటే డైలీ చేసినట్లయితే కూడా మనకేమవుతుందంటే అక్కడ ఆ కొవ్వుని తగ్గించడానికి, అక్కడ ఉన్న ప్లేసెస్లో ఉన్న కొవ్వుని తగ్గించడానికి ఎంతకైనా ఛాన్సెస్ అనేది ఉంటుంది. రెండోది అక్కడ ఉన్న బాడీలో ఏంటంటే ప్రాపర్గా షేప్ రావడానికి, గుడ్ టోన్ అప్ అవడానికి మనకి ఆస్కారం ఉంటుంది. వెరీ గుడ్. Everybody say now pull up, pull up, pull up. Everybody just shake up, shake up, shake up. Cause you know you got me wanting, watching, wanting, watching you now. జస్ట్ సింగిల్ లెగ్ మ్యామ్. సింగిల్ లెగ్. రెడీ. సింగిల్ లెగ్ మ్యామ్. జస్ట్ సింగిల్ లెగ్. ఈ సింగిల్ లెగ్తో కూడా మనం చేసినట్లు 1 legతో చేసినట్లయితే మనకేమవుతుందంటే ఈ బాడీ వెయిట్ వచ్చి 1 leg మీద ఎక్కువ అంటే టోన్, మన బాడీ వెయిట్ని మనమే కంట్రోల్ చేసుకుని ఒక సింగిల్ లెగ్తో చేయడం వల్ల ఏమవుతుందంటే గుడ్ టోన్ అప్ రావడానికి మనకి ఎక్కువ ఆస్కారం ఉంది. వెరీ గుడ్. ఇలా ఏంటంటే మ్యాక్సిమం 40 to 40 రిపిటేషన్, ఈ లెగ్తో 40 రిపిటేషన్, ఈ అనదర్ లెగ్తో 40 రిపిటేషన్ ఇలా చేసినట్లయితే మనకు కూడా ఏంటంటే మోర్ ఎఫెక్ట్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేది ఉంటుంది. వెరీ గుడ్. సూపర్. Okay, stop. Next exercise, kick your legs ma'am. Forward is the kick your legs. Kick your legs. Yes. ఇవాళ మనం చూసేది ఏంటంటే మ్యాక్సిమం మనకి ఈ కిక్స్ స్టాండింగ్ పొజిషన్లో నుండి మనకి కిక్ చేస్తున్నాం, హ్యాప్స్ చేస్తున్నాం స్టాండింగ్ పొజిషన్లో. అసలు యాక్చువల్లీ ఏంటంటే లే డౌన్ పొజిషన్లో కూడా మనం ఏం చేయట్లేదు అనమాట. ఓన్లీ స్టాండింగ్ పొజిషన్లోనే ఎలా చేసుకోవచ్చు కోర్ మజిల్ అనేది ఇప్పుడు చేస్తున్నాం. కాబట్టి ఎందుకని మనం ఏంటంటే ఈ కోర్ మజిల్స్ కాబట్టి మనం ఏం చేస్తున్నాం, కిక్ చేస్తున్నాం. ఈ కిక్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే ఈ లోయర్ ఇంపాక్ట్ మీద ఎక్కువ ఎఫెక్ట్ పడి ఈ లోయర్ ఫ్యాట్ తగ్గడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేది ఉంటుంది. వెరీ గుడ్. చేంజ్ యువర్ అనదర్ లెగ్. ఇది కూడా మ్యాక్సిమం అంటే ఈచ్ లెగ్ 20 to 30 రిపిటేషన్ చేసినట్లయితే మనకి మోర్ క్యాలరీస్ బర్న్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేది ఉంటుంది. వెరీ గుడ్. సూపర్. 3, 4, 5. Come on, 6. Very good. Excellent, ma'am. Good job. Good. Nandini, ma'am. Good. Super. Yes. Stop. Okay, ma'am. Keep your one leg is the forward up. నీస్ అప్ చేసి మనం ఏం చేస్తాం, జస్ట్ అది కూడా సేమ్ లెగ్స్ అనమాట. ఇలా ఫ్రంట్ నీస్ కూడా ఇందాక కూడా సింగిల్ లెగ్తో చేస్తాం. ఇప్పుడు సింగిల్ లెగ్ని ఏం చేస్తున్నాం అంటే నీస్ అప్ చేసి ఇలా ఫ్లాట్ని ఫుట్ అనేది ఫ్లాట్లో పెట్టి చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఆ థైస్ మీద మనకు ఆ వెయిట్ పడుతూ ఉంటుంది అనమాట. ఆ వెయిట్ పడేప్పటికి మనకి ఏమవుతుందంటే అక్కడ గుడ్ టోన్ అప్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఇలా కూడా మ్యాక్సిమం ఇది కూడా ఏంటంటే 40 to 30 రిపిటేషన్ చేసినట్లయితే ఇది కూడా మనకి సేమ్ ఎఫెక్ట్ అనేది అదే వస్తుంది. వెరీ గుడ్ మ్యామ్. సేమ్ అగైన్ డూ ఇట్ సేమ్ మ్యామ్. వెరీ గుడ్. ఎక్సలెంట్. సూపర్. గుడ్ జాబ్ మ్యామ్. గుడ్ జాబ్. వెరీ గుడ్. ఇలా మీరు కూడా చూస్తున్నారు కదా, ఇలా సింగిల్ లెగ్తో ఇలా ఫ్రంట్ లెగ్ చేసాం. ఈ నెక్స్ట్ ఏంటంటే అగైన్ యాప్స్ మ్యామ్. లెగ్ చేసాం, జస్ట్ క్రంచ్, జస్ట్ లిఫ్ట్ చేసి బాడీ అప్పర్ క్రంచ్ చేయాలి. ఎస్. ఇలా ఇందులో మనం కిక్ చేసాం. ఇప్పుడు కిక్ చేసినట్లయితే మనకి లోయర్ యాప్స్ ఒక్కటే వస్తుంది. మనకి ఇప్పుడు అప్పర్ బాడీని కూడా క్రంచ్ చేస్తున్నాం. ఇలా క్రంచ్ చేయడం వల్ల ఏంటంటే 2 హ్యాండ్స్ని తీసుకుని బ్యాక్ సైడ్ హెడ్కి సపోర్ట్ చేసాం. సపోర్ట్ చేసి మనకి ఏమవుతుందంటే ఈ లెగ్స్ని పైకి లేపి బాడీని ఇలా క్రంచ్ చేసాం. ఈ క్రంచ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఈ అప్పర్ కోర్ మజిల్ మీద యాజ్ వెల్ యాజ్ సేమ్ లోయర్ యాప్స్ మీద అనమాట ఎక్కువ ఎఫెక్ట్ రావడానికి మనకి ఎక్కువ ఛాన్సెస్ అనేది ఉంది. ఎందుకంటే మనకి ఎప్పుడు నుంచిన పొజిషన్లోనే కోర్ని మజిల్ని స్ట్రాంగ్ చేయాలంటే ఇలాంటి ఎక్సర్సైజ్ మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఓకే. వెరీ గుడ్ మ్యామ్. గుడ్ జాబ్. ఇది కూడా ఏంటంటే మ్యాక్సిమం 20 to 30 రిపిటేషన్ చేసినట్లయితే మనకి మోర్ ఎఫెక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. దానివల్ల మనకి
ఇంకా ఫాస్ట్గా ఈ కోర్ మజిల్స్ మీద ఇంకా ఎక్కువ తొందరగా స్ట్రాంగ్గా రావడానికి. రెండోది ఏంటంటే అక్కడ ఉన్న మజిల్స్ అన్నీ పర్ఫెక్ట్గా రావడానికి. ఇక్కడ ఏంటంటే మ్యాక్సిమం ఏంటంటే ఫ్లాట్ రావడానికి. యాక్చువల్లీ చెప్పాలంటే వెయిట్ తగ్గడం కాదు, యాక్చువల్ అంటే ఇంచ్ లాస్ అవ్వాలి. ఆ ఇంచ్ లాస్ అంటే వన్స్ ఏంటంటే ఫ్యాట్ గివ్స్ ఎనర్జీ అనమాట. ఆ వన్స్ ఫ్యాట్ గివ్స్ ఎనర్జీ, వన్స్ ఏంటంటే ఫ్యాట్ లాస్ అవుతుందంటే ఎనర్జీ కూడా లాస్ అయిపోతుంది సైమల్టేస్గా. మ్యాక్సిమం తగ్గాలంటే ఎవ్రీ మంత్ అనేది 3 to 4 kgs కన్నా ఎక్కువ తగ్గడం అనేది కరెక్ట్ కాదు. అందుకని యాక్చువల్లీ ఏం చెప్పాలంటే అందుకని మ్యాక్సిమం ఏంటంటే అందరికీ ఇలాంటి ఎక్సర్సైజ్లన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే బాడీ టోనప్ అవుతుంది అనమాట. టోనప్ అయ్యి ఏమవుతుందంటే ఫ్యాట్ తగ్గడానికి, లోపల ఇన్నర్గా తగ్గడానికి, అక్కడ గుడ్ షేప్ ప్రాపర్గా రావడానికి కూడా మనం ఎంతకైనా ఆస్కారం ఉంటుంది. వెరీ గుడ్ మ్యామ్. ఓకే మ్యామ్, రెడీ? జస్ట్ కీప్ యువర్ నీస్ బెండ్ మ్యామ్, నీస్ బెండ్, జస్ట్ బ్యాక్, ఫార్వర్డ్, స్కిప్పింగ్, ఫార్వర్డ్, జాక్ అనమాట. ఈ జాక్ జస్ట్ టోస్ అప్ చేసి, జస్ట్ టోస్ అప్ చేశారు మ్యామ్. ఎస్, పుట్, ఓకే మ్యామ్, అప్ చేసి, వెరీ గుడ్ మ్యామ్. ఇలా టోస్ అప్ చేసి మళ్ళీ అగైన్ ఏంటంటే స్కిప్పింగ్ రోప్ చేసాం. ఇలా కూడా మ్యాక్సిమం 40 to 30 రిపిటేషన్ చేసినట్లయితే, మ్యాక్సిమం 40 రిపిటేషనే చేసినట్లయితే మనకి ఏమవుతుందంటే మోర్ క్యాలరీస్. ఇలా జాగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ముందుకి వెనక్కి జాగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ లోయర్ యాప్స్ మీద ఎక్కువ వెయిట్ పడుతూ ఉంటుంది. రెండో థింగ్ నెక్స్ట్ ఏంటంటే ఆ కాఫ్ని లేపాం, ఆ టోస్ని పైకి లేపేప్పటికి మనకి ఏమవుతుందంటే ఆ కాఫ్ మజిల్ మీద ఎక్కువ స్ట్రాంగ్ అవడానికి ఎంతగానో ఆస్కారం ఉంటుంది. వెరీ గుడ్. ఓకే, స్టాప్. Stretch your legs, ma'am. Both of your hands and stretch. Yes. Just hold it few seconds, ma'am. ఇలా జస్ట్ ఏంటంటే మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు వరకు ఇంటర్ లవింగ్ చిన్స్ చేసాం. మళ్ళీ అదే విధంగా లవింగ్ చిన్స్లోనే ఇంకొక వెరైటీ టైప్ ఆఫ్ అనమాట. జస్ట్ ఇలా పుట్ యువర్ హ్యాండ్స్ అనమాట. మనం హెడ్ సపోర్ట్ తీసుకున్నాం. హెడ్ సపోర్ట్ తీసుకుని మనం ఏం చేస్తున్నామంటే ఇలా జస్ట్ ఇలా బెండ్ చేసి 3 seconds ఇలా హోల్డ్ చేసినట్లయితే మనకి ఇక్కడ మోర్ స్ట్రెయిన్ అవడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది అనమాట. వెరీ గుడ్ మ్యామ్. జస్ట్ 1 2 3 4 get up. Yes ma'am. Again the 1 2 3 get up. Super. 1 2 4 super. Excellent ma'am. Come on. 1 2 5 get up. Yes. Next. Super. 1 2 6. Very good ma'am. 1 2 7 super. 8 ma'am. 1 2 8. ఫ్యూ సెకండ్స్ ఇలా హోల్డ్ చేసినట్లయితే మనకి ఏమవుతుందంటే మ్యాక్సిమం క్యాలరీస్ బర్న్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ అండ్ లుక్ గుడ్ రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది. వెరీ గుడ్ మ్యామ్. స్టాప్ మ్యామ్. రిలాక్స్. Why you got a young girl losing her mind? Can you just tell me one thing? What did you learn and when? Everybody say now pull up. Everybody just shake up. Cause you know you got me wanting, watching you now. వరకు అన్నీ చూసిన ఎక్సర్సైజెస్. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకు స్కిప్పింగ్తో కార్డియో కోర్ మిక్స్ చేస్తాం అనమాట. ఈ కార్డియో కోర్ మిక్స్ చేసినట్టు అయితే ఏమవుతుందంటే మనకి కంటిన్యూగా స్కిప్పింగ్ చేస్తే నీస్ మీద చిన్న ఎఫెక్ట్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. స్కిప్పింగ్ ఈజ్ ద బెస్ట్ ఎక్సర్సైజ్. బట్ అనేది ఆ బెస్ట్ ఎక్సర్సైజ్ని ఇలా స్కిప్ చేసుకుని చేయండి. చేస్తే మీకు కూడా మోర్ రిజల్ట్ ఉంటుంది. మరొక డిఫరెంట్ కొత్త ఎపిసోడ్లో మళ్ళీ మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ ఫర్ టీవీ సార్. థ్యాంక్ యూ నంది మ్యామ్.